Hello friends, me Dr. Sunita Ilnani, Senior Consultant Fertility Specialist. So lot of times patients fertility centerకి వెళ్ళిపోయిన తర్వాత డిసప్పాయింట్ అవుతారు, వాళ్ళకి కరెక్ట్ అయిన సజెషన్స్ ఇవ్వలేదు. సో వెళ్ళే ముందు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది చూద్దాం. ఆ సెంటర్కి కరెక్ట్ అయిన లైసెన్సెస్ ఉన్నాయా అనేది చూసుకోండి. ఇది కాకుండా అక్కడ పనిచేసే డాక్టర్స్ కానీ ఎంబ్రియాలజిస్ట్ కానీ వాళ్ళకి సరైన ఎక్స్పర్టీస్ మరియు క్రెడెన్షియల్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఆ క్లినిక్లో ఉండే సదుపాయాలు అన్ని అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. దీంట్లో ముఖ్యమైనవి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియోస్ మరియు బ్లాస్టోసిస్ట్ కల్చర్, అదేవిధంగా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ ఓసైడ్ క్రయో ప్రిజర్వేషన్ కానీ ఎంబ్రియో స్టోరేజ్ కానీ ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయా లేదా చూసుకోండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ ఆ సక్సెస్ రేట్ ఆఫ్ ద క్లినిక్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎస్పెషలీ ఏజ్ రిలేటెడ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇది కాకుండా చూస్ చేసుకునే ముందు ఆ క్లినిక్ యొక్క ఆన్లైన్ రివ్యూస్ కూడా చూసుకోవచ్చు మీరు గూగుల్ ద్వారా. ఇది కాకుండా మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కంటే ముందు వాళ్ళు మీకు వివరంగా అన్ని ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నారా అని చూసుకోండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.